వెల్కమ్ టు ఐఫిట్ మ్యాటర్స్. నేను మీ నవీన్ రెడ్డి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మల్టిపుల్ లేయర్స్. సో మల్టిపుల్ లేయర్స్ అంటే ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదు, మ్యాట్రిసెస్లో నంబర్ ఆఫ్ లేయర్స్ అని చూపిస్తున్నాను. సో ఈ నంబర్ ఆఫ్ లేయర్స్ వల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అని చెప్పి చాలామంది కస్టమర్ మాకు క్వశ్చన్ చేశారండి. సో అడ్వాంటేజ్ అనేది ఎంత ఉంటుందో డిసడ్వాంటేజ్ కూడా అంత ఉంటుంది. అడ్వాంటేజ్ అని అంటే ఏమవుతుందంటే, సపోజ్ మీకు ఇప్పుడు నేను ఐఫిట్ మ్యాట్రిసెస్ లేయర్స్ డిఫరెన్స్ గురించి చూపిస్తాను. అంటే అదర్ బ్రాండ్స్ కానీ ఏదైనా బ్రాండ్స్ గురించి మా బ్రాండ్స్ డిఫరెన్స్ ఏముంటుందని చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు మీరు ఇదొక రీబౌండెడ్ ఫోమ్ మ్యాట్రిస్, మేము ఐఫిట్ మ్యాట్రిస్ ఇచ్చే లేయర్స్ గురించి చూపిస్తున్నాను. సో జనరల్గా మేము వచ్చేసి మ్యాట్రిస్లో వచ్చేసి ఓన్లీ 2 or 3 లేయర్సే ఇస్తాము. ఒక లేయర్ వచ్చేసి మేము రీబౌండెడ్ ఫోమ్ ఇస్తాము, ఇంకో లేయర్ వచ్చేసి మేము హెచ్ఆర్ ఫోమ్ ఇస్తాము, ఇంకో లేయర్ వచ్చేసి మేము మెమరీ ఫోమ్ ఇస్తాము. సో ఇది 3 కాంబినేషన్స్. ఈ 3 కాంబినేషన్ లేయర్స్ అనేది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అనమాట. ఒకవేళ దీన్ని నేను ఇంకా హైలైట్ చేయాలి, కస్టమర్ని అట్రాక్ట్ చేయనీకే నేను దీంట్లో లాటెక్స్ కానీ లేదంటే ఇంకా పైన ఇంకేదైనా ఫోమ్ కానీ ఇలాంటివి ఇన్ని లేయర్స్ వల్ల మీరు అనుకుంటున్నారేమో ఏది అడ్వాంటేజ్ ఉండదు. అంటిల్ అన్లెస్ ఏంటంటే మీరు ఓన్లీ ఈ లేయర్స్ చూసి సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకే, కానీ దీనివల్ల ఏది అడ్వాంటేజ్ ఉండదు అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ నేను నా ఐఫిట్ లాటెక్స్ మ్యాట్రిస్ కానీ ఐఫిట్ మెమరీ ఫోమ్ మ్యాట్రిస్ కానీ ఐఫిట్లో ఏది కూడా మేము 1 or 2 లేయర్స్ ఇస్తాం, అంతకన్నా ఎక్కువ లేయర్స్ ఇవ్వము. బికాస్ ఎంత లేయర్స్ ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఇందులో ఇన్ని లేయర్స్ తీసుకున్నారు, సపోజ్ ఇప్పుడు ఈ లేయర్ ఫోమే అనుకోండి, ఈ ఫోమ్ సాగ్ అయిందని గుంత పడ్డది అనుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. సో అందుకని ఎన్ని తక్కువ లేయర్స్ ఉంటే మనకి అంత బెనిఫిట్ ఉంటుంది. సో మార్కెట్లో మళ్ళీ ఎందుకు లేయర్స్ ఇస్తున్నారంటే, ఎవరు కాంబినేషన్స్ వాళ్ళది ఉంటుంది. ఓకే, సో కొందరు 5 లేయర్స్ ఇస్తారు, కొందరు 6 లేయర్స్ ఇస్తారు, కొందరు 4 లేయర్స్ ఇస్తారు. సో మార్కెట్లో నా కాంపిటీషన్ ఏం నేను అనుకోను. నా ప్రోడక్ట్ గురించి నేను లేయర్స్ ఒక లిమిటెడ్గా ఇస్తాను. ఆ లిమిటెడ్ లేయర్స్ నేను ఏదైతే కాంబినేషన్ ఇస్తానో ఆ కాంబినేషన్స్ కస్టమర్ మీద డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మేము ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే మేము అదే లేయర్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఏంటంటే, నాకు రీబౌండెడ్ ఫోమ్ 4 inches ఇవ్వండి, 2 inch లాటెక్స్ ఇవ్వండి, 2 inch మెమరీ ఫోమ్ ఇవ్వండి, 1 inch ఇంకా అదర్ ఫోమ్ ఇవ్వండి అని చెప్పేసి ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. సో ఆ కస్టమర్కి మేము అడుగుతున్నాం, మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, లేదు నేను ఆన్లైన్లో చూస్తాను, అక్కడ చూసాను, ఇట్లా లేయర్స్ ఉంటున్నాయని చెప్పేసి. సో ఈవెన్ లేయర్స్ గురించి కూడా కస్టమర్కి ఏమో అవగాహన లేదు, కానీ ఓన్లీ ఏంటంటే కస్టమర్ ఎక్కడనో ఒక ఫోటో పిక్స్ చూసి లేదంటే ఆన్లైన్లో ఏదైనా బొమ్మ చూసి కస్టమర్ జస్ట్ దాని గురించి డీటెయిల్ అడుగుతుంది, కానీ అది ఎంతవరకు అడ్వాంటేజ్ అనేది కస్టమర్ తెలియదు. సో అలాంటి కస్టమర్స్కి నేను ఒకటే చెప్పాలనుకుంటే ఏంటంటే, లేయర్స్ ఎక్కువ ఉండడానికి మీకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఏమి ఉండదు. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఎక్కడైనా బర్గర్ తిన్నారు, లేదంటే ఎక్కడైనా శాండ్విచ్ తిన్నారు. సో అందులో ఉన్న లేయర్స్ కూడా వాళ్ళు మోస్ట్లీ లేయర్స్ చాలా ఉంటాయి. ఒకవేళ సపోజ్ దానిలో ఏదైనా ఒక లేయర్ దాంట్లో మీకు ఏదైనా అన్టేస్ట్ ఉందనుకోండి, మొత్తం బర్గర్ టేస్ట్ పోతుంది, ఆర్ శాండ్విచ్ టేస్ట్ పోతుంది. సో ఇలాంటి లేయర్స్ ఉండడం వల్ల ఒక్క చిన్న మిస్టేక్ అయినా కానీ ఆ మొత్తం ప్రోడక్ట్ ఫినిషింగ్ అని ఆ ప్రోడక్ట్ క్వాలిటీయే పోతుంది. సో అదేవిధంగా మేము లేయర్స్ ఎక్కువ ఉంటే అది మంచిగా ఉంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అయితే నేను నా మ్యాట్రిస్లో అయితే ఎప్పుడు ఎవరికి ఇవ్వను అనమాట. నేను కస్టమర్కి ఒకటే చెప్తాను, రీబౌండెడ్ ఫోమ్ బేస్ ఇస్తాము, దాని తర్వాత 2 inch లాటెక్స్ ఇస్తాము, 2 inch హెచ్ఆర్ ఫోమ్ ఇస్తాము. లేదు మెమరీ ఫోమ్ కాంబినేషన్ అంటే 1 inch మెమరీ ఫోమ్, 1 inch హెచ్ఆర్ ఫోమ్ ఇస్తాం అనమాట. సో ఇది లేయర్స్ గురించి అనమాట. సో ఫర్దర్గా మీకు ఇంకా మంచి వీడియోస్తోని లేదు అని అంటే, మీకు ఇంకా ఏదైనా ఈ వీడియో గురించి లేదంటే ఈ లేయర్స్ గురించి మీకు ఇంకా ఏదైనా బ్రీఫ్గా కావాలంటే మీరు నాకు కాల్ చేయొచ్చు, లేదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐఫిట్ మ్యాట్రిసెస్.